सहायता के लिए मैं प्रार्थना करता हूँ। आप लोग जरूर मेरी मदद कीजिए। आप लोग जरूर मेरी मदद कीजिए। मैंने एक छोटा सा इस वीडियो बनाया है ताकि आप मेरे दुख को समझे। दर्शकों साइकिल पे बैठा कर 1 किलोमीटर दूर एकांत में ले जाकर वहीं पर मारे और धमकाए कि आज के बाद चर्च नहीं चलाना, नहीं तो तुम्हें जान से मार देंगे। ప్రైజ్ లార్డ్. దాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారా? పాస్టర్ గారు ఎలా ఏడుస్తున్నారు? ఇంతకైనా ఏడవడానికి కారణం ఏంటిదో ఒక్కసారి మీరు వినండి. పాపము ఆ పాస్టర్ గారిని ఎలా కొట్టారో, తన బాధ, తన మనోవేదన ఈ వీడియోలో చూపెడుతున్నాడు. దయచేసి అతని మాటలు మీరు క్లియర్గా వినండి. తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను. So let's start the video, my friends. आप सबको जय मसीह की। मैं बिहार से पास्टर राज मसीह बोल रहा हूँ, बक्सर जिला के रहने वाले। बक्सर से 20 किलोमीटर दूरी पर मैं सेवा करता हूँ। ఈ పాస్టర్ పేరు రాజ్ మసీ. అయితే బీహార్లో ఉన్న బక్సర్ అనే ప్రాంతంలో ఇతను సేవ చేస్తున్నాడు. सिमरी गांव में। और यहाँ पर 27 तारीख से ही बहुत सारे फ़ोन आ रहे हैं, धर्म परिवर्तन कर रहा है, लोग अशब्द बातें बोल रहे हैं। గత 27వ తారీఖు నుండి ఈ పాస్టర్కి కంటిన్యూగా ఫోన్లు చేస్తున్నారు, ఇతన్ని బెదిరిస్తున్నారు, చాలా దారుణంగా బూతులు తిడుతున్నారు. और कई मुझे बहुत ज़्यादा टेंशन हो रहा है। साथ ही में 28 तारीख को बहुत सारे फ़ोन आए, अशब्द बात, अभद्र गालियाँ लोग दे रहे हैं, कमेंट कर रहे हैं मेरे मोबाइल पर। పాస్టర్ గారు చెప్తున్నారు ఇతను చాలా టెన్షన్ పడుతున్నారు. 28వ తారీఖు నుండి కాల్స్ చేస్తున్నారు, అందులో భయంకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, భయంకరంగా బెదిరిస్తున్నారు అని తన బాధను చెప్తున్నాడు. व्हाट्सएप पे गंदी गंदी गालियाँ लिख करके भेज रहे हैं। వాట్సాప్లో బూతులు తిడుతున్నారు. पता नहीं कैसे नंबर मिल गया है। और साथ में कल शाम को मैं एक विश्वासी के साथ बाजार में सब्जी खरीद रहा था। పాస్టర్ గారి నంబర్ ఎలా లీక్ అయిందో తెలియదు. అయితే అతను తన స్నేహితుడితో కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. उतने में कुछ लोग आए और मुझे ज़बरदस्ती पकड़ करके मोटरसाइकिल पे बैठा कर 1 किलोमीटर दूर एकांत में ले जाकर वहीं पर मारे। కొందరు వచ్చి ఈ బ్రదర్ మార్కెట్లో ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయి ఎవ్వరు లేని ప్రదేశంలో 1 కిలోమీటర్ దూరం తీసుకుపోయి ఇతన్ని కొట్టారు. और धमकाए कि आज के बाद चर्च नहीं चलाना, नहीं तो तुम्हें जान से मार देंगे। కొడుతూ ఏం చెప్తున్నారంటే ఇప్పటి నుంచి చర్చ్ నడిపియొద్దు లేదా నిన్ను ప్రాణాలతో ఉండనీయము అని చెప్తున్నారు. और आज 29 तारीख को बहुत सारे फ़ोन के द्वारा जान से मार देने की धमकी दी जा रही है। అయితే 29 తారీఖు నుండి ఈ పాస్టర్ గారికి కంటిన్యూగా బెదిరింపు కాల్ చేస్తున్నారు. అలానే అతనికి చంపేస్తామని బెదిరిస్తున్నారు. और मैं बहुत संकट में पड़ा हूँ। పాస్టర్ గారు చాలా ట్రబుల్లో ఉన్నారని చెప్తున్నారు. इस परिस्थिति में कोई मदद नहीं कर रहा है। कुछ विश्वासी यहाँ पर हैं जिसको गांव के लोग दबाव दे रहे हैं कि तुम्हें कुछ नहीं बोलना है, नहीं कुछ करना है। పాస్టర్ గారు ఒంటరిగా అయిపోయానని బాధపడుతున్నాడు. అలానే సంఘస్థులను కూడా మాట్లాడనీయకుండా వాళ్ళను బెదిరించి వాళ్ళ నోర్లు మోయిస్తున్నారు. अब आप ये लोग बताइए कि मैं क्या करूं? हमें समझ में नहीं आ रहा है। मैंने लोगों से ये तक बोला हूं कि अगर मुझे जान से भी मार दो तब पर ही मैं यीशु के लिए पीछे नहीं हटूंगा। పాస్టర్ గారు చెప్తున్న మాట అతనికి ఏం తోచితలేదంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే వాళ్ళు బెదిరిస్తున్న ప్రతి సమయంలో ఇతను చెప్పిన మాట, నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను క్రీస్తు పనిని మాత్రం నేను వదలను అని చెప్పాడు. अब प्रार्थना आप कीजिए, साथ में हमें और सहायता की ज़रूरत है और मेरी सहायता कीजिए ताकि मैं प्रभु यीशु की सेवा को और प्रभु की इच्छाओं को पूरा कर सकूं। यहाँ पर बहुत सारे लोग जो जमा हो रहे हैं, इकट्ठे हो रहे हैं, दिन भर बातचीत हो रही है, दिन भर मुझे टॉर्चर किया जा रहा है।
उसमें आपकी सहायता के लिए मैं प्रार्थना करता हूँ। పాస్టర్ గారు ఆవేదన మీరు చూస్తున్నారు అనుకుంటాను. తను ఎంత భయపడుతున్నాడో, తన మనసులో ఎంత ఫియర్ ఉందో, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? బీహార్లో దిక్కుమాలిన ప్రభుత్వము, అదేవిధంగా ఎంత దారుణమైన ప్రజలు ఉన్నారో మనకందరికీ తెలుసు. आप लोग जरूर मेरी मदद कीजिए। आप लोग जरूर मेरी मदद कीजिए। मैंने एक छोटा सा इस वीडियो बनाया है ताकि आप मेरे दुख को समझे। दोस्तों, जब मैं अकेला हो गया हूँ। ఈ వీడియోలో మనకు అర్థమైపోయింది పాస్టర్ గారు ఆవేదన ఏంటిదో, బాధ ఏంటిదో. ఒంటరిగా అయిపోయాడండి. తన ఏడుపు, తన బాధ ఎవరికి చూపెట్టగలుగుతాడు? మనమే ఉన్నాం అతనికి. సో కాబట్టి మనము బ్రదర్ కొరకు ప్రార్థన చేద్దాం, ధైర్యం వచ్చేలా ప్రార్థన చేద్దాం. వీలైతే ఈ బ్రదర్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ బ్రదర్ నంబర్ మనకు దొరికితే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో పెడతాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ ప్రే ఫర్ దిస్ రాజా పాస్టర్. ఆమెన్.